హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. దొండకాయ ఫ్రై పోపులో వేస్తే చాలా టైం తీసుకుంటుంది. అలా అని డీప్ ఫ్రైస్ అందరికీ నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు తక్కువ నూనె పట్టేలా ఇలా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్లే సరిపోతుంది. ఫ్రై అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కాగాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దొండకాయ తాలింపు మామూలుగా మంచిగా వేగి మంచి రుచి రావాలంటే మినిమం 30 మినిట్స్ పడుతుంది. మ్యాక్సిమం 1 అవర్ అయినా పడుతుంది, కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తే. అలా కాకుండా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పోపు వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకున్నాను. తర్వాత ఇందులో మీకు నచ్చినంత పచ్చిశనగపప్పును వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మినపప్పును కూడా వేస్తున్నాను. ఈ మినపప్పు, పచ్చిశనగపప్పు మీ ఇష్టం, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. నేనైతే వేయటం లేదు. తర్వాత ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. పప్పులు మాత్రం మాడిపోకూడదు, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగాలి. పప్పులు మాడిపోతే వేపుడంతా చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ని వేసేస్తున్నాను. తర్వాత నా దగ్గర పండు మిర్చి ఉంటే వేస్తున్నాను. మీకు పచ్చిమిర్చి కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి వాడడం ఇష్టం లేకపోతే ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు. అవి కాస్త వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు కొంచెం వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, దొండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ పెట్టుకుంటే ఇలా హాఫ్ బాయిల్ లాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది. అదే కుక్కర్లో వేసుకుంటే కర్రీస్ చేసుకునేటప్పుడైనా సరే ఇలా ఒక్క విజిల్ పెడితే చాలండి, చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, కాలిపోతున్నాయి ముక్కలు. ఇలా కరెక్ట్గా అయితే ఉడికిపోతాయి. చాలా తక్కువ టైంలో 5 మినిట్స్లో విజిల్ వచ్చేస్తుంది. వాటర్ వేయకండి, కొంచెం వాటరు, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. దొండకాయల్లోంచి వచ్చే నీటితోనే కుక్కర్లో దొండకాయ ముక్కలు ఉడికిపోతాయి. అదే పోపులో వేసి వేయించాలంటే చాలా సన్న ముక్కలుగా తరిగినా కూడా వేగడానికైతే చాలా టైం తీసుకుంటుంది. మధ్యలో ఎంత కలుపుతున్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. దొండకాయ ముక్కలు వేసాక ఇలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉంటే ముక్కల్లో ఉన్న తడి ఏదైనా ఉంటే నీట్గా డ్రై అయిపోతాయి. నేను ఇక్కడ దొండకాయ ముక్కలు ఉడికించేటప్పుడు కానీ ఇప్పుడు పోపులో వేసి వేయించేటప్పుడు కానీ ఉప్పుని ఎక్కడా వేయలేదు. ఎందుకంటే నేను తాలింపు కూరల్లో ఈ పౌడర్ చల్లుకుంటాను కాబట్టి. ఈ పౌడర్ గురించి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే కొత్తగా చెప్పక్కర్లేదు. నేను తాలింపుల కోసం ఇంకా స్నాక్స్లోకి సైడ్ యూస్ చేసుకోవడం కోసం ఈ పౌడర్ని అయితే తయారు చేసి పెట్టుకుంటాను. ఇది కూడా వీడియో ఉంది, కావాలంటే లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చాలా బాగా సూట్ అవుతుంది, చాలా టేస్ట్ వస్తుంది. రెగ్యులర్గా మనం అప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒకటి అప్పటికప్పుడు తయారు చేసుకోవాలని లేకుండా స్నాక్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అది కాస్త కారానికి, ఉప్పుకి తగినంత వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో ఈ పౌడర్ని వేస్తున్నాను. ఈ పౌడరు పుట్నాలు, ఇంకా వేరుశెనగ గుళ్ళు, ఇంకా నువ్వులు కలిపి తయారు చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట. ఈ ఏ పౌడర్స్ తయారు చేసేటప్పుడైనా నేను ఇందులో జీలకర్ర, వెల్లుల్లి వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఈ 2 పౌడర్లు ఇలా వేసి కలిపేసాను అనమాట. ఫైనల్గా కొత్తిమీరని చల్లుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రై ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎక్కడ ముద్దగా అవ్వదు, ఎక్కడ అడుగు పట్టదు. చాలా పొడి పొడిగా చాలా రుచిగా వస్తుంది. అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.